హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి కుర్తీ కట్ చేద్దాం అనుకుంటున్నాను. కుర్తీ అనేది షార్ట్ కాదు, కొంచెం లెంత్ ఎక్కువ వస్తుంది అన్నట్టు. అది అందరికీ యూజ్ అయ్యే విధంగా ఏ మోడల్గా కట్ చేసుకుందామని నేనైతే బాడీ మెజర్మెంట్ తీసుకొని బుక్లో రాసుకొని మీకైతే చూపించుకుంటూ కట్ చేస్తాను. చూడండి, ఇదిగోండి క్లాత్ అయితే కుర్తీ క్లాత్. ఇది ఎన్ని మీటర్లు ఉంది, ఎలా కట్ చేసుకుని, ఇంకో లైనింగ్ వాష్ చేసుకున్నాం. ఈ లైనింగ్ వాష్ చేసుకున్న తర్వాత చాలా మంది ఇబ్బంది పడుతుంటారు, ఇట్లా వేసుకోసి వస్తుంది, మళ్ళీ ఐరన్ చేయాలి స్టిఫ్నెస్ కోసము అని. సునీత లేవు ఒకసారి ఎట్లా వేసుకోవాలి లైనింగ్ అనేది చూద్దాం. ఇగో లైనింగ్ ను ఇలా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత చేతులు వేళ్ళు కిందికి పట్టుకోవాలి. ఇద్దరం అపోజిట్. చూడండి, నేను రైట్ లాగినప్పుడు వాళ్ళు కూడా రైట్ లాగాలి. ఇక్కడ లెఫ్ట్ లాగినప్పుడు లెఫ్ట్, ఇట్లా రైట్ లాగినప్పుడు రైట్, లెఫ్ట్. 2 టైమ్స్ అయిపోయింది కదా. ఇప్పుడు స్ట్రేట్ గా లాగాలి. స్ట్రేట్ గా ఆగి మళ్ళీ మధ్యలో స్ట్రేట్ గా లాగి మధ్యలో లాగిన తర్వాత ఈ 2 అంచులు మళ్ళీ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి మళ్ళీ సేమ్ ఇప్పట్లాగానే మళ్ళీ పట్టుకోవాలి. మన క్లాత్ కూడా ఎక్కువ తక్కువ కాదు, వేసుకోసి పోదు, మళ్ళీ క్లాత్ వేస్ట్ కాదు. మనం డ్రెస్ పిండిన తర్వాత అయినా, బ్లౌజ్ పిండిన తర్వాత అయినా కానీ మనకు లోపల సింక్ అనేది కాదన్నట్టు. చూడండి, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఈ క్రాస్ లాగడం వల్ల ఇలా స్ట్రేట్ లాగేసి ఇప్పుడు సేమ్ ఇలా పెట్టేసుకొని ఐరన్ చేయకుండా డ్రెస్ కట్టింగ్ విధానంకు లైనింగ్ అయితే ఇలా రెడీ చేసుకుంటే మనం పిండినా కానీ గుంజది లైనింగ్. ఇలా చేసుకొని ఇప్పుడు విప్పి ఎక్కువ తక్కువ ఉన్నా కానీ ఏదన్నా ఉన్నా కట్ చేసుకోవచ్చు. చూద్దాం ఇప్పుడు కటింగ్. ఫస్ట్ హైట్, నేను ఫస్ట్ పాయింట్ అక్కడ రాసుకో. ఫస్ట్ పాయింట్ హైట్. అట్లా వేసుకుంటూ సరిపోతుంది. లోపల లైనింగ్ కదా. టేప్ అట్లనే ఉంచు, టేప్ అలాగే ఉంచు. అలాగే ఉంచి స్కేల్ తీసుకోండి, మార్కర్ తీసుకోండి. దాన్ని ఫస్ట్ నీకు ఆమ్ డౌన్ ఎంతనో అక్కడికి ఒక లైన్ వేసుకో. ఆ లైన్ వేసుకో. మొత్తం గీయాలి, సరిపోద్ది. తర్వాత షోల్డర్ టు హిప్ సెకండ్ పాయింట్. 21 కాడ లైన్ చేసి షోల్డర్ టు హిప్ దగ్గర ఇప్పుడు మంచిగా రాయి. చెస్ట్ అనే దగ్గర చెస్ట్, వెస్ట్ అనే దగ్గర వెస్ట్, హిప్ అనే దగ్గర హిప్. మధ్యలో పాయింట్ నువ్వు ఇది చెస్ట్ 14 తీసుకోమంటారా? 13.5 15 లేకపోతే మిడిల్ వేస్ట్. వేస్ట్ మిడిల్ తీసుకో. 15 తీసుకోమంటారా? 14 తీసుకో. 14 ఉంటుంది అంటే హైట్ని బట్టే ఉంటది. మినిమం తక్కువ ఉంటది అంటే 13. కొంచెం హైట్ ఉంటే ఇంకొంచెం. ఇప్పుడు పొట్టి ఉండి చెస్ట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఎంత తీసుకుంటాం? అది చెస్ట్ ప్రకారం తీసుకోవాలి, కానీ ఈ హైట్ మాత్రం మారది. ఓకే, ఇది చెస్ట్, ఇది వెస్ట్ కదా. అది వేస్ట్. ఇప్పుడు ఇది ఎంత? చెస్ట్ ఎంత? మన 9.5. ఇది తీసుకో. 9.5 ఫోటో తీసుకుంటా. 9 వెస్ట్ 9 11. ఇక ఏం చేయి, నెక్స్ట్ చెస్ట్ కాడ లైన్ చేసేయి. అది మార్క్ చేసి టేప్ తోటి. 1.5 ఎక్స్ట్రా ఇప్పుడే 1.5. అది నెక్స్ట్ వేస్ట్ దగ్గర పెట్టుకో. 9 పెట్టు. 1.5 11.5 10.5. సరేలే, అక్కడ పెట్టు. హిప్పు 11 12.5. 11 పెట్టు ఫస్ట్. 11. ఇది ఈ 3 మెజర్మెంట్లు అయితే ఫస్ట్ ఫిక్స్ అయిపోతుంది. కింద అది కట్టింగ్స్ ది. ఇప్పుడు కట్టింగ్స్ ది అది లైనింగ్ కాబట్టి మన ఒరిజినల్ దానికి ఒరిజినల్ పెట్టుకోవాలి. దీనికి కొంచెం ఎక్కువ వస్తుంది, క్రాస్లు వచ్చేస్తుంది కదా. 24 ఉంది. 24 లో by 2 వేయు.
12. 12 అంటే కుట్లకు మళ్ళీ 12 పెట్టి కుట్లకు 1 ఇంచ్ పెట్టు 13. First 12 ఒకటి పెట్టాలి ఫస్ట్, తర్వాత 1 ఇంచ్ పెట్టాలి. సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్క్స్ ఎట్లా కలుపుతావు? కలుపు. ఇప్పుడు నెక్ కూడా పెట్టేసి నెక్ 5.5. ఆర్మ్ డౌన్ 2.5. ఈజీగా అర్థమైపోయింది మీకు, మొత్తం ఫాస్ట్ గా పెట్టేస్తుర్రు. ఇక ఇది స్కేల్ తోటి లైన్ చేయాలి. 1.5 పెట్టాలి కదా. ఇప్పుడు లైన్ చేయాలి ఫస్ట్. ఇక్కడ కూడా నేను అక్కడ ఎందుకు నెక్ అక్కడ లేదా నెక్ కూడా తీసేస్తా. బాక్స్ కాదు కదా, స్టార్ కదా. అయినా సరే గీయి ఒకటి స్టార్ గీయొచ్చు, కానీ మనకి ఈ లైన్ కాదు. ఎంత ఉంటుందో నెక్ దాని ప్రకారం 6 కరెక్టే ఉంటది. ఇప్పుడు ఇది 1.5 పెట్టు. 1.5 నేను ఇక్కడ నుంచి తీసుకుంటా అంటే 1 వరకు. నాకు ఇది ఎందుకో ఇది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటది. ఆమె అర్థం చేస్తుంది. confusing. రౌండ్ స్కేల్ తీస్తుందా? రౌండ్ స్కేల్ తీసుకో ఇప్పుడు. కానీ ఏం కాదు, కరెక్టే పెట్టినావు నువ్వు. మళ్ళీ ఆలోచిస్తావు నువ్వా? మరి దగ్గరకు వస్తుందా? మనకు ఆ లైన్ కానాలి. ఆ లైన్ కానాక ఇగో నీది లైన్ కి మీదకి వచ్చేసింది కదా, ఇది వచ్చేస్తుంది. ఇది ఇట్లా ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఎట్లా మరి? ఇప్పుడు లైన్ ఆమ్ రౌండ్ చూడు. మీకు మైండ్ కావాలి ఇక్కడ నుంచి ముందుకు. వస్తుంది. 8.5 వచ్చింది. కొంచెం తేడా వచ్చింది. కొంచెం తేడా అంటే ఇంకో కొంచెం దించుకోవాలి దీన్ని. అంటే 6.6 వేసుకో. 6.1/4. అంతే, ఇవి ఇట్లా వేసుకో. ఇప్పుడు వస్తుంది చూడు. ఇంకొంచెం మీరు పెట్టినా ఉండే. 9.5 ఎక్కువ అవుతుంది. ఎక్కువ ఎందుకు అవుతుంది? అది కొలవడంలో అట్లా అవుతుంది. ఇక మరి ఎక్కువ అయితే తక్కువ అయితే ఇంతనే అవుతుంది. ఇక నువ్వు ఇక్కడ తీసేయలేదు శ్రావణి. తీసేసింది. తీసిన ఆంటీ చెప్పావా? నేను ఎక్కువ పెడితేనే అంత ఎక్కువ కొంచెం చేస్తేనే పైకి కొంచెం తక్కువ ఏమన్నా వచ్చేస్తుందిలే. వచ్చేస్తుందిలే. మనం కొంచెం అటు ఇటు కొలిసిన ఇది ఎంత అక్క? 6.2 6.1 అంతే. 6.2 అంతే. ఈడ రాసుకో. ఇది 2.5 ఇది ఎంత? 9 కదా. ఆమ్ రౌండ్ 9. ఇది కలిపి అవి కలిపేసి స్ట్రైట్ వస్తుంది కదా. ఆమె కొంచెం షేప్ ఉన్న వాళ్ళకి వస్తుంది, ఎక్కువ లేని వాళ్ళకి ఇదే కదా. అటే కరెక్టే. మళ్ళీ ఈ నుంచి ఆరెంజ్ నుంచి ఇక్కడ నుంచి అటు మళ్ళీ అక్కడ. ఇప్పుడు ఇక్కడ చెప్పు. ఇక్కడ మీకు టాస్క్. ఈ ప్లేస్ లా ఈ 2 ఉన్నాయి కదా, ఈ రెండిటి మధ్యలో ఒక లైన్ చేసుకోండి. అది 1.5 పెట్టిండ్రా? 1 ఇంచ్ దగ్గర ఒక లైన్ చేసుకోండి. దేనికి అది? ఇప్పుడు కట్టింగ్స్ తెలివి. ఇక్కడ నుంచి 1 ఆ తెల్ల మార్క్ తీసుకో. అది రెడ్ సరిగా గీసిన పర్లేదు. పెట్టి ఈ లైన్ ఏడ కలుపుతావు? ఫస్ట్ లైన్ కలపాలి. సెకండ్ లైన్ ఇది 1 ఇంచే కదా. అక్కడ 1 ఇంచ్ పెట్టినవి, ఇక్కడ 1 ఇంచే. సెకండ్ లైన్ దేనికి అక్క? ఇక్కడ అర్థం కట్టింగ్స్ నీకు అర్థం కాదు. ఇప్పుడు కుట్టలేవు కదా నీ డ్రెస్ అసలు. ఏది ఇక్కడ డ్రెస్ అసలు కుట్టలేవు కదా, అందుకే అర్థం కాదు. డ్రెస్ ప్రాపర్ గా రావడానికి హిప్ కుట్టేటప్పుడు, కట్టింగ్స్ కుట్టేటప్పుడు ప్రాపర్ గా వస్తుంది. ఇది ఇట్లా ఈ లాజిక్ పోవాలి. చాలా మంది ఈ లాజిక్ ఇది ఇట్లా కట్ చేసి కట్టినాం అనుకో, ఇక్కడ కట్టింగ్స్ అనేటివి కుదిరాయి. ఈ కట్టింగ్ పాయింటే ఇట్లా ఇది. ఇప్పుడు అంతా వచ్చేసింది కదా. చూడండి, ఇంకా డ్రెస్ మార్కింగ్స్ కానీ ఏది కానీ ఎగ్జాక్ట్ వచ్చింది. ఒకసారి పెడతారా? స్టార్ పెట్టేసి అట్లా వద్దు, గంత వద్దు. నేను ఇక్కడ పెట్టిన చూడు, మినిమం ఇక్కడ 1/2 ఇంచ్ దిగాలి. ఇక్కడ 2 ఇంచ్ మినిమం 1.5 ఇంచ్ అని ఉండాలి. ఇక్కడ 1/2 ఇంచ్ దిగాలా? 1/2 ఇంచ్ 2 పాయింట్స్. ఎక్కువ వద్దన్నప్పుడు 2 పాయింట్స్ చాలు. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకో. బ్లౌజ్ లకి ఎక్కువ పెట్టుకోవాలి. 1.5 ఇంచ్. ఈ 1.5 కెళ్ళి మళ్ళీ ఇక్కడ 2 పాయింట్స్ బయటకు రావాలి. ఇప్పుడు ఈ బయటకు వచ్చిన ప్లేస్ ఇది కలిపి ఒక లైన్ వేసి ఇగో
అక్క ఇలా కాకుండా కొంచెం ఇలా కరువుగా పెట్టరా? ఇదిగో ఇట్లా ఇలా కరువుగా కొంచెం అట్లా వద్దా? స్టార్ కాకుండా కొంచెం కరువుగా వస్తాయి కదా. అదే అంటే ఇక్కడ అదే స్టార్లు అలానే ఇట్లా వస్తుందా? ఇట్లా అట్లా కరువుగా పెట్టండి. అట్లా అంటున్నా. ఈ బాగుందా? క్లాత్ నిలబడది నిలబడదా? అయితే బాగుంది. మళ్ళీ అదంతా ఇది correct. నిలబడదు అది ఇది కర్వ్ మాత్రం అంతేనా? కొంత స్టేటే ఇటుకెళ్ళి ఇటు కలిపేసేయాలి ఇస్తానా? స్ట్రైట్. ఇలా కలిపేసి ఇది అక్కర్లా. అంటే వీడియో తీసుకున్నారు. ఇది తీసి చూసారా ఫ్రెండ్స్, ఒక్కటే రకంగా కట్టింగ్ ఈజీ మెథడ్ లో ఈజీగా కట్టింగ్ విధానం అయితే వాళ్ళే చేస్తున్నారు కదా, మనం చూస్తున్నాము. మీకు కూడా ఎంతవరకు అర్థమవుతుందో చూడండి. ఓకే, మరి ఇది ఎందుకంటే మార్క్ వీలర్ అది కాదు, ఇది మనం కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత పెడదాం, చూపించచ్చు. కట్ చేయి. ఇదిగోండి కట్టింగ్ అయితే అయిపోయింది కదా. మార్కింగ్ వీలర్, ఇది మార్కింగ్ వీలర్ తోటి డ్రెస్ టాప్లకు మాత్రం చాలా యూజ్ అవుతాయి, బ్లౌజ్ కూడా యూజ్ అవుతుంది, డ్రెస్ టాప్స్ మాత్రం చాలా యూజ్ అవుతుంది. ఇలాగా మనము వీలర్ తోటి మార్కింగ్ చేసుకొని మనకు 4 భాగాల వరకు మార్కింగ్ వచ్చే విధంగా కనబడుతుంది అన్నట్టు. ఆ కింది కొద్ది ఇంకా ఇక్కడ వరకు హిప్ వరకు ఇగో లోతు, ఇది ఫ్రంట్ నెక్ కాబట్టి ఇలా పెట్టేసుకొని, ఇది కదా ఇది పెట్టేసుకొని ఇగో 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని ఇగో ఇలా 1/2 ఇంచ్ తీసేయాలి లోతు ఫ్రంట్ కి 2 పీసులు. తర్వాత ఈ నెక్ కట్ చేసి స్ట్రైట్ గానే, తర్వాత ఇలా అనేసుకొని వెనక నెక్ నువ్వు ఎంత పెట్టుకుంటావో అంత పెట్టి మార్క్ వెనక నెక్ కట్ చేసేయాలి. మొత్తం ప్రాపర్ గా అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇది కట్టింగ్ విధానం, లోతు కూడా చూపించాను. హ్యాండ్స్ చూద్దాం నెక్స్ట్ మళ్ళీ. ఇది అయిపోయింది కదా. ఓకే, ఇది పెట్టమ్మా, అది ఉండదు అట్లే పట్టుకో. ఇగో ఇది హైట్ ఇట్లా వెళ్తుందని చెప్పి ఇలా పెట్టుకున్నాం కదా, ఫోల్డింగ్ సైడ్ ఇటు ఉంది కదా, నీ సైడ్ వేసుకోవాలి. ఇట్లా పెట్టి ఇవి 2 జాగ్రత్తగా పెట్టుకోవాలి ఫీజింగ్ కట్ చేసుకోవడానికి. కరెక్ట్ సమానం పెట్టేసుకొని దాని మీద అదేసి ఏంటి ఐరన్ చేయాలి దీన్ని కంపల్సరీ. చేద్దాం. అదెంత వేసినందుకు సమానం రావమ్మా, ఈ క్లాత్ ఇట్లా. అది పెట్టు, టాప్ పెట్టు, నువ్వు తర్వాత ఐరన్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా. ఇప్పుడు హైట్, నీ హైట్ ఎంత ఉందో కరెక్ట్ గా లైనింగ్ లేదు కానీ నీ ఒరిజినల్ హైట్ ఇది పెట్టుకో క్లాత్. 34 ఫీట్ నుంచి అటు 34 ఉందా చూడు. లేదు, ఇంకా మీదికి జరుపు, అది కిందికి జరుపు, ఇది మీదికి జరుపు, ఇది చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 34 ఉందా, కింద కూడా నీట్నెస్ గా క్లాత్ కట్ చేసుకోవచ్చు, పైన కట్ చేసుకోవచ్చు. ఈ మిగిలింది హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, నెక్ పెట్టుకోవచ్చు, ఏదన్నా పెట్టుకోవచ్చు. సరిపోయిందా? 35 సరిపోయింది. ఇప్పుడు ఒక్కటి ఇట్లా కట్ చేసేయాలి. ఇక అది సెట్టింగ్ ఏం లేదు, అదంతా నువ్వు కింద కూడా కట్ చేయాలి. ఎత్తు కింద కూడా కట్ చేయాలా? ఎత్తు నీట్ గా లేదు, ఇది వచ్చింది కదా, నీట్ గా అనిపిస్తలేదు ఎత్తు. మరి హోల్ వచ్చింది. ఏంటి మరి ఇటు పెట్టుకున్నా